సింపుల్గా చేసుకునే వేరుశనక్కాయల కారాన్ని చూద్దాము. ముందుగా ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయల్ని ఆయిల్ ఏం వేయకుండా డ్రైగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఎండుమిరపకాయలు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే ఒకవేళ మీరు వేయించుకున్న వేరుశనగ గుళ్ళు ఉంటే ఓకే, లేదు అంటే వేరుశనగ గుళ్ళను కూడా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా ఎండుమిరపకాయలు పొడి అయ్యాయి అనుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు కేజీ వరకు వేయించుకున్న వేరుశనగుల్ని పొట్టుతో సహా వేసుకోవాలి. ఈ కారం ఇడ్లీకి, దోసకే కాదండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే ఉప్మా చేసినప్పుడు ఉప్మా అంతా రెడీ అయ్యాక సర్వ్ చేసే ముందు పైన అలా జల్లిచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇందులో కొంచెం పోపును కూడా వేసి కలిపి పెట్టుకున్నాము, బాగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎప్పుడన్నా చట్నీ కావాల్సినప్పుడు ఇన్స్టెంట్గా కొన్ని నీళ్లు పోసి కలిపాము అంటే మనకి ఇన్స్టెంట్ చట్నీ కూడా రెడీ అయిపోతుందన్నమాట. ఇది బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు. ఒక 3-4 రోజులు ఫ్రెష్గానే ఉంటుంది. ఒకవేళ మీకు దీంతో పాటు నేను ఇంకా చేసిన రెసిపీస్ కూడా కావాలి అనుకుంటే వీడియో పైన ప్లే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఫుల్ వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్